నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో సినీ మరియు రాజకీయ విశ్లేషకులు భరద్వాజ్ గారు ఉన్నారు. నమస్కారం అండి భరద్వాజ్ గారు. నమస్తే అండి. పవన్ కళ్యాణ్ని పక్కన పెట్టిన మోడీ. నేను ఈ మాట ఎందుకన్నానంటే, మోడీ కర్నూలు వచ్చినప్పుడు జరిగిన సంఘటనలు అలాంటివి చూస్తే మనకి అర్థమవుతుంది. దీనిపైన మీ ఎక్స్ప్లెనేషన్ ఏంటి? అంటే ఆయన ఏదో తెలుగుదేశానికి దగ్గర అవుతున్నాడని, అలాగే లోకేష్ పట్ల ప్రత్యేకమైనటువంటి ఇష్టంతో మోడీ గారు వ్యవహరిస్తున్నారని రకరకాల కథనాలు మీడియాలో మొదలైపోయినాయి ప్రచారం. ఓకే. అయితే ఈ ప్రచారం ఏదో పవన్ కళ్యాణ్ని పక్కన పెడుతున్నాడు మోడీ అనే ప్రచారం వెనకాల వ్యూహం ఏంటంటే, ఈ ప్రచారం చాలా వ్యూహాత్మకంగానే జరుగుతోంది. ఏమిటి ఈ వ్యూహం వెనకాల ప్రోగ్రాం అంటే, లొకేషన్ ముఖ్యమంత్రిని చేయటానికి కొంత మార్గాన్ని సుగమం చేసుకోవటానికి ఓకే తిప్పలు పడుతూ ఈ వ్యూహాన్ని పన్నారాళ్ళు. పన్ని అంటే నిజానికి 24 ఎన్నికలలో, ఆ ఎన్నికల కంటే ముందు చంద్రబాబు అరెస్ట్ కాకపోయి ఉంటే, చంద్రబాబుకి ఆ పరిస్థితి లేకుండా సాధారణంగానే తెలుగుదేశం పార్టీ ఎక్కువ సీట్లు గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఉంటే డెఫినెట్గా లోకేషే ముఖ్యమంత్రి అయి ఉండేవాడు. చంద్రబాబు కాదు, లోకేష్నే ముఖ్యమంత్రిని చేసి ఉండేవాడు. ఆయన కొడుక్కి పట్టాభిషేకం చేయాలని ఏ తండ్రి అయినా అనుకుంటాడు కదా. అవును, అదే చేసి ఉండేవాడు. కానీ విచిత్రంగా జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వ అనుమతితో, అమిత్ షా గారి అంటే పర్టికులర్గా కేంద్ర హోంశాఖ అనుమతితో చంద్రబాబు గారిని అరెస్ట్ చేయటము, రాజమండ్రి జైలుకి పంపించటము. ఆయన రాజమండ్రి జైలుకి వెళ్ళే క్రమంలో ఆయన అనుకున్నాడు. ఓకే. ఏమనుకున్నాడంటే, ఇది ఢిల్లీ మద్దతుతోనే నా అరెస్టు జరుగుతోంది, ఢిల్లీకి చెప్పకుండా నన్ను డెఫినెట్గా ఇతను అరెస్ట్ చేయడు, కాబట్టి మనం ఆల్టర్నేటివ్ ట్రాక్లో వెళ్తే బాగుంటుంది. అప్పటికి పవన్ కళ్యాణ్ ద్వారా బీజేపీకి రకరకాల ప్రేమలేఖలు రాస్తున్నాడు ఆయన. పవన్ కళ్యాణ్ పోస్ట్ మ్యాన్. చంద్రబాబు గారి ప్రేమలేఖలు ఢిల్లీ దేవతకి, దేవుడికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నాల్లో ఉండేవాడు ఆయన. ఇది నడుస్తూ ఉండగా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయి ఆయన అక్కడి నుంచి విజయవాడ కోర్టుకి, విజయవాడ కోర్టు నుంచి రాజమండ్రి జైలుకి జరిపినటువంటి ప్రయాణం మధ్యలో ఆయన ఆలోచించింది ఏంటంటే, ఇక మనం ఈ ప్రేమలేఖల కథ ముగించేసి ఆల్టర్నేటివ్ చూసుకుందాం ఓకే అనే అభిప్రాయానికి వచ్చాడు. అది ఆయన్ని కలిసినటువంటి కార్యకర్తల దగ్గర అక్కడ ఎక్కడో లీక్ అయి బయటికి వెళ్ళింది. బయటకు వెళ్ళిన తర్వాత ఇండియా కూటమి నుంచి మమతా బెనర్జీ గారు వీళ్ళందరూ కూడా ప్రకటనలు ఇవ్వటం మొదలుపెట్టారు. చంద్రబాబుని అరెస్ట్ చేయడం కంటే దారుణం లేదు, ప్రజాస్వామ్యం ఏమైపోతుంది ఈ దేశంలో అన్న టైప్లో. అలాగే ఓ పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి గారు కూడా ప్రకటన చేశాడు, చంద్రబాబు అరెస్టు చాలా దారుణం అని. ఓకే. ఇలా రకరకాల ప్రకటనలు. ఈయన అప్పటి ఢిల్లీ ముఖ్యమంత్రి గారు కూడా తర్వాత జైలుకి వెళ్ళిపోయాడు. ఆయన కూడా కేజ్రీవాల్ కూడా ఖండించేశాడు. ఇలా చంద్రబాబు నాయుడుకి యాంటీ ఎన్డీఏ పక్షాల నుంచి ఖండన ప్రకటనలు వెల్లువెత్తినాయి. ఓకే. అయితే ఈ కండిషన్లో ఆయన రాజమండ్రి జైల్లోకి వెళ్ళి కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత ఇమ్మీడియట్గా పవన్ కళ్యాణ్ అప్పుడు ఓజీ షూటింగ్లో ఉన్నాడు. ఓకే. హైదరాబాద్లోనే ఉండగా ఆయనకు ఒక ఫోన్ వచ్చింది ఢిల్లీ నుంచి. బాబు, నువ్వు ఇమ్మీడియట్గా చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి ములాఖాత్ పెట్టి జనసేన తెలుగుదేశం కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాయి అనేటువంటి విషయాన్ని మీడియాకి చెప్పు, దాంతోపాటు బీజేపీ కూడా కలిసే అవకాశాలు ఉన్నాయి అని కూడా చెప్పాయి. అంటే ఈ మాట పవన్ కళ్యాణ్ మనసులో నుంచి రాలేదా? కలిసి పోటీ చేస్తున్నా మనసులో నుంచి కాదండి, అది ఢిల్లీ నుంచి వచ్చిన ఫోన్ మహత్యంతో ఆయన షూటింగ్ మధ్యలో ఆపి పరిగెత్తుకుంటూ రాజమండ్రి వెళ్ళి అక్కడ చంద్రబాబు నాయుడు గారికి ములాఖాతు పెట్టి, అయ్యా మీరు ఎన్డీఏ విండోని మూసేయకండి, ఓకే మూసేస్తున్నారు అనేది అర్థమవుతోంది ప్రపంచానికి, అందుకని ముయ్యకండి ఆ విండోని, అక్కడి నుంచే మీకు ఏ మేలు జరిగినా జరుగుతుంది, కాబట్టి మీరు ఆ విండో క్లోజ్ చేసి ఇంకో విండో తెరిచే ప్రయత్నాలు చేయకండి అని చెప్పి బయటకు వచ్చి మీడియా ముందు ఆయన చెప్పిన మాట ఏంటంటే, తెలుగుదేశం పార్టీకి జనసేన మద్దతు ప్రకటిస్తోంది, ఈ కష్టకాలంలో చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలబడటం నా విధి అని చెప్పి మాట్లాడి, మేము వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయబోతున్నాం, మాతో పాటు భారతీయ జనతా పార్టీ కూడా చేతులు కలుపుతుంది అనేటువంటి ఆశాభావంతో ఉన్నాను నేను అన్నాడు ఆయన. ఆ మీటింగ్ సందర్భంగా, ఆ ప్రెస్ మీట్ సందర్భంగా బాలకృష్ణ గారు, లోకేష్ చెరోవైపు నిలబడ్డారు ఆయనకి. ఓకే.
పవన్ కళ్యాణ్కి. ఇద్దరు ముఖంలో బాలకృష్ణ పెద్దగా పట్టించుకోలేదు, కానీ లోకేష్ ముఖంలో కత్తివేటుకు నెత్తుటి చుక్కలేని పరిస్థితి. అంటే అతనికి అర్థమైంది నెమ్మదిగా. ఓకే. అంటే రేపు ఎన్నికల్లో ఒకవేళ ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తే పవన్ కళ్యాణ్ కీలకంగా మారే అవకాశం ఉంది అని. ఎప్పుడైతే ఆ పరిస్థితి వచ్చిందో నెమ్మదిగా అసలు కూటమి ఏర్పాటు చేసిందే పవన్ కళ్యాణ్. చంద్రబాబు నాయుడిని, బీజేపీని ఒక తాటి మీదకి తీసుకొచ్చి తాను వాళ్ళతో కలిసి ఈ జగన్ వ్యతిరేక కూటమి ఏర్పాటు చేసి ఓకే జగన్ ఓటమికి ఒక డిజైన్ రూపొందించినటువంటి రూపశిల్పి పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక ఇమేజ్ జనాల్లోకి నెమ్మదిగా వెళ్ళింది. అలాగే చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉండగానే ఆయనకు మద్దతుగా ఈయన వారాహి వేసుకుని తిరిగాడు. అవును. ఆ తిరిగిన టైంలో ఎవరు బయటకు రావట్లేదు. తెలుగుదేశం నాయకులు కూడా గందరగోళంలో ఉన్న టైంలో పవన్ కళ్యాణ్ ఓపెన్గా రోడ్డు మీదకి వచ్చి గొడవ చేశాడు. ఆ గొడవ చేయడంతో కింది శ్రేణి తెలుగుదేశం కేడర్లో కష్ట సమయంలో ఆదుకున్నవాడే మనోడు. కాబట్టి పవన్ కళ్యాణ్ని వాళ్ళు ఓన్ చేసుకోవడం మొదలుపెట్టారు. తద్వారా తెలుగుదేశం పార్టీ దిగువ శ్రేణి కేడర్ మనసుల్ని గెలుచుకున్నాడు ఆయన. అలా గెలుచుకుంటున్నాడు. ఇదంతా జరిగింది. తర్వాత ఎన్నికలు జరిగినాయి. ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఎక్కువ సీట్లు గెలుచుకుంది. భారతీయ జనతా పార్టీ కూడా అవిధి పోటీ చేసిన సీట్లలో గెలవగలిగింది. పవన్ కళ్యాణ్ అయితే 100% స్ట్రైక్ రేట్తో ఆయన పోటీ చేసిన ప్రతి చోట గెలిచాడు. అంటే అంతకు ముందు ఎన్నికల్లో జరిగిన పరాభవం నుంచి బయటపడ్డాడు ఆయన. బయటపడిపోయిన తర్వాత అంతకుముందు ఎన్నికల్లో ఒక సీటు గెలిచారు వాళ్ళు. రాజోలు గెలిచి తిరిగి అది వైఎస్ఆర్సీపీకి వెళ్ళిపోయింది ఆ సీటు. సరే, ఇలా ఏదేమైనప్పటికీ ఈ ప్రోగ్రాం అంతా జరిగిన సందర్భంగా ఎన్నికల్లో గెలవడం అయితే గెలిచారు, కానీ నేను కాదు ముఖ్యమంత్రి లోకేష్ అనే చెప్పడానికి కొంత డెలికసీ ఏర్పడింది. చేస్తే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిని చేయాలి, ఎందుకంటే అసలు కూటమి రూపశిల్పే ఆయన కాబట్టి. అవునవును. కానీ ఎక్కువ సీట్లు గెలుచుకున్నటువంటి పార్టీగా ఈ పార్టీకే ముఖ్యమంత్రి పదవి కావాలి. పవన్ కళ్యాణ్ ఉండగా లోకేష్ను ముఖ్యమంత్రిగా ప్రకటించడానికి డెలికసీ ఫీల్ అయ్యి మళ్ళీ తిరిగి ప్రభుత్వ బాధ్యతలు తన భుజాన్ని వేసుకున్నాడు ఆయన చంద్రబాబు ఇలా చేయటం అనేది తెలుగుదేశం పార్టీలో చాలా మందికి ఇబ్బంది కలిగించింది. ఎందుకంటే యువరాజ పట్టాభిషేకము, యువరాజు మహారాజుగా పట్టాభిషేకం చేసుకోబోతున్నాడు అనే అభిప్రాయంతో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రియాక్ట్ అవ్వటం మొదలుపెట్టారు. రియాక్ట్ అయ్యి వాళ్ళు రకరకాల మాధ్యమాల ద్వారా చంద్రబాబు నాయుడు గారు ఈ టైంలో ఇంత సీనియర్ లీడర్, ఆయన ఇంత ఏజ్ వచ్చేసింది కాబట్టి ఇప్పుడే గనక లోకేష్ను ముఖ్యమంత్రిని చేసేస్తే ఆయన వెనకాలుండి ఈయన యాక్టివ్గా ఉండగానే ఆయన ముఖ్యమంత్రి అయితే ఈయన వెనకాలుండి తన పరిపాలనా అనుభవాన్ని రంగరించి పోయటం ద్వారా అతను ఒక అద్భుతమైన ముఖ్యమంత్రిగా తీర్చిదిద్దితే ఇంకో 2-3 ఎన్నికలు తను లీడ్ చేయగలడు. కాబట్టి తను వెనకాలుండి గైడింగ్ ఫోర్స్గా ఉంటే బాగుంటుంది చంద్రబాబు. ఇది పార్టీ ఆకాంక్ష అని చెప్పి విపరీతంగా రాయటము, మాట్లాడటము మొదలుపెట్టేశారు వాళ్ళు. ఈ మొదలు పెట్టేసిన టైంలో చంద్రబాబు గారికి ఉన్నటువంటి డెలికసీ ఏంటంటే పవన్ కళ్యాణ్ ఉండగా ఇతని పేరు ప్రస్తావించడం కరెక్ట్ కాదు అని. అందుకని బహిరంగ వేదికల మీద లోకేష్ కూడా పవన్ కళ్యాణ్ పట్ల చాలా విధేయత ప్రదర్శించేవాడు. అన్నా అని. ఈ అన్నా అనే గొడవ ఇదంతా జనాలకి నెమ్మదిగా అర్థమవటం మొదలైంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ని పక్కన పెట్టారు అని వస్తున్నటువంటి వార్తల వెనకాల వ్యూహం కూడా అదే. ఓకే అయిపోయింది, ఏదో అయిపోయింది, మనం సంవత్సరం దాటేసాం. ఇప్పుడు పోనీ లోకేష్ను ముఖ్యమంత్రిగా ప్రకటించి ఈయన ఒక మార్గదర్శకుడిగా ఉండొచ్చు కదా. చంద్రబాబు అనే అభిప్రాయం ఉన్నవాళ్ళు, ఆ కేడరు, ఆ పార్టీ, చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదం కూడా ఉంది ఈ వార్తలకి. ఆయన బయటపడ్డగానే ఆయన నడిపిస్తాడు. అలా నెమ్మదిగా లోకేష్ దిశగా ప్రజల మూడుని నడపడం కోసం లోకేష్ పట్ల నరేంద్ర మోడీ గారు ఎక్కువ ఇంప్రెషన్తో ఉన్నాడు. ఆయన లోకేష్ను హక్కును చేర్చుకోవడానికి శతవిధాల ప్రయత్నం చేస్తున్నాడు. ఆ మధ్యకాలంలో ఎందుకు నువ్వు ఢిల్లీ రావు ఎప్పుడు అని నరేంద్ర మోడీ గారు లోకేష్ను అడిగినట్టుగా ఒక వార్త సర్క్యులేట్ అయింది. వీటన్నిటి వెనకాల వ్యూహం అదే. అంటే లోకేష్కి ప్రామినెన్స్ పెరుగుతోంది అక్కడ పవన్ కళ్యాణ్ కంటే కూడా ఢిల్లీలో అనేది ఎస్టాబ్లిష్ చేయటం ద్వారా అతన్ని ముఖ్యమంత్రిని చేసేసి దానికి కేంద్రం ఆశీర్వాదం కూడా తీసేసుకున్నాం. కేంద్రం ఆశీర్వాదం అంటే ఇన్ ది సెన్స్ ఎన్డీఏ పెద్దలు
భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం ఆశీర్వాదం కూడా తీసేసుకుంటే అక్కడికి పట్టాభిషేక కార్యక్రమం పూర్తవుతుంది. అంటే ఇప్పుడు ఎన్డీఏ రెడీగా ఉందా లోకేష్కి ముఖ్యమంత్రిని చేయడానికి? ఎన్డీఏ నాయకత్వం సిద్ధంగా ఉందా లేదా అనేది చెప్పలేం, లేదనే నేను అనుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళు ఆచి తూచి చాలా క్యాలిక్యులేటెడ్గా వెళ్తారు, ఎవరు అవసరము ఎవరు అనవసరము అనే దాన్ని బట్టి నిర్ణయాలు తీసుకుంటారు. అవును. వాళ్ళకి జగన్ ఎందుకు నచ్చలేదు, చంద్రబాబును మళ్ళీ ఎందుకు తీసుకొచ్చారు అనే దానిలో కూడా జనాలకు చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. జగన్ని ఎందుకు పక్కన పెట్టాల్సి వచ్చింది అనేది జగన్ పార్టీలో ఉన్నటువంటి చాలా మంది నేతలకి కూడా గందరగోళమే. కానీ ఢిల్లీ దేవుడి దయ వల్లనే తమ ప్రతిపక్షంలోకి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది అనే అభిప్రాయం మాత్రం ఉంది వాళ్ళకి. అది నిజం కూడా. ఢిల్లీ పెద్దలతో విజయసాయిరెడ్డి అంత సన్నిహితంగా ఉంటారు కదా, మోడీ కూడా విజయసాయిరెడ్డిని చాలా బాగా పలకరిస్తారు ఉంటాడు. బట్ వీళ్ళిద్దరు కలిసి పోటీ చేయడానికి ఏం ఆస్కారం లేకపోయింది అంటుంటారా? ఎవరిద్దరు? ఎన్డీఏను జగన్. అదే కదా, వీళ్ళు చెబితేనో వీళ్ళు మాట్లాడితేనో వాళ్ళ నిర్ణయాలు తీసుకోరు. వాళ్ళు నిర్ణయం తీసుకుని అమలు చేస్తారు అంతే. ఓకే. వాళ్ళు అమలు చేసే వరకు వీళ్ళందరూ అలా చూస్తూ ఉండటమే. దేవుడు అలాగే చేస్తాడు. కాబట్టి ఆ వాతావరణంలో ఎవరు వెళ్ళి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసే పరిస్థితి లేదు. అంతకుముందు చంద్రబాబు రాసిన ప్రేమలేఖలు తీసుకెళ్ళిన పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి ఆ ఉత్తరాలు తీసుకుని అలా పక్కన పారేసేవాళ్ళు తప్ప ఎవరు చదివిన పాపాన్ని ఎప్పుడూ పోలేదు. అయితే ఎన్డీఏ నుంచి పవన్ కళ్యాణ్కి వచ్చింది, పవన్ కళ్యాణ్ నుంచి ఆ లేఖ చంద్రబాబుకి వచ్చింది. అలా అంటే ఒకటి వాస్తవంగా మనం దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ని వాంటెడ్గా నరేంద్ర మోడీ గారు పక్కన పెట్టేశాడు, లోకేష్ హక్కును చేర్చుకుంటున్నాడు. ఈ వార్తను విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? అది మాత్రమే కాదు, ఇంతకుముందు ఆయన ఈయన్ని ప్రత్యేకంగా అడిగినట్టు, ఎందుకు రావు నువ్వు ఢిల్లీ, నేను చూడటానికి నేను ఎంత తహతాలా ఆడుతున్నాను రోజు, అవును, అలా ఢిల్లీ వచ్చి సరదాగా నాతో గడపచ్చు కదా అని ఆయన కోరుకున్నట్టుగా ఒక వార్తను విపరీతంగా సర్క్యులేట్ చేశారు. దాని వెనకాల ఉన్న వ్యూహం కూడా ఇదే. ఓకే. వాళ్ళేమి పవన్ కళ్యాణ్ అనే మనిషి భారతీయ జనతా పార్టీ చేతిలో వెపన్, ఇతన్ని కీగా పెట్టుకుని ఇక్కడ ఆపరేషన్ చేస్తున్నారు వాళ్ళు. భారతీయ జనతా పార్టీ చేతిలో ఒక కీలు బొమ్మ ఆయన్ని అడ్డం పెట్టుకుని ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వాన్ని, అంటే విచిత్రమైన సందర్భం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ప్రాంతీయ పార్టీలు 3 ఉన్నాయి అక్కడ. అవును. తెలుగుదేశం ఒక ప్రాంతీయ పార్టీ, అలాగే జనసేన ఒక ప్రాంతీయ పార్టీ, వైఎస్ఆర్సీపీ ఒక ప్రాంతీయ పార్టీ. అవును. ఈ 3 ప్రాంతీయ పార్టీలు ఏదో పద్ధతిలో బీజేపీ కాంపౌండ్తో సయోధ్యలో ఉండాలి అని కోరుకుంటున్నాయి. ఓకే. 2 ఆల్రెడీ ఆ కాంపౌండ్లో ఉన్నాయి. ఒకటి ఏ క్షణమైనా ఆ కాంపౌండ్లో చోటు దొరక్కపోతుందా అని ఆ చుట్టూ తిరుగుతోంది. అది పరిస్థితి. ఓకే. అలాంటి ఒక విచిత్రమైన సందర్భంలో ఏపీని వాళ్ళు శాసిస్తున్నారు, కంట్రోల్ చేస్తున్నారు, రెగ్యులేట్ చేస్తున్నారు. ఈ రెగ్యులేషన్ ప్రోగ్రామ్ని అంటే మోడీ గారి దృష్టి పడాలి. ఆయన ఎలాగూ గుడ్ లుక్స్ ఉన్నాయి లోకేష్ మీద అనేది ఎస్టాబ్లిష్ అయిపోయింది ప్రపంచానికి. ఓకే. సో ఆయన ఒక్కసారి సరే ఈ కుర్రాడిని ముఖ్యమంత్రిని చేద్దాం, ఎందుకు మీరు ఈ ఏజ్లో కూడా కష్టపడటం, బాబు గారు మీ అబ్బాయిని చేయొచ్చు కదా అని ఒక మాట వారితో అనిపించేస్తే అక్కడికి ఇమ్మీడియట్గా పని జరిగిపోతుంది. పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడలేరు అప్పుడు? ఇంకా అప్పుడు మాట్లాడు, ఢిల్లీ దేవుడు కటాక్షం అటువైపు ఉంది అనే విషయంలో క్లారిటీ వచ్చేస్తే ఆయన మాట్లాడు, బయటికి రావచ్చు. ఢిల్లీ దేవుడిని వ్యతిరేకించి ఏ పని చేసే పరిస్థితుల్లో ఆయన డెఫినెట్గా లేడు. అవునా? వెళ్ళడు. ఓకే. గతం వేరు. అంటే ఆయన 19 ఎన్నికల్లో ఆయన తెలుగుదేశాన్ని బీజేపీని కూడా తిట్టాడు. అవును, తిట్టాడు, ఎన్నికల్లో పోటీ చేశాడు, ఒక సీటు గెలిచాడు, ఆ ఒక సీటు కూడా వెళ్ళిపోయిన తర్వాత ఆ గొడవ సందర్భంగా ఆయన్ని అలా బయట పెట్టింది కూడా వీళ్ళే అనే ఒక ప్రచారం ఉంది. అంటే ఆయన బయట ఉండి తిట్టడం ద్వారా వచ్చేటువంటి ప్రయోజనం పొందాలి అంటే ప్రతిపక్షానికి ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు వెళ్లకుండా కొంత స్ప్లిట్ చేయడానికి అవకాశం ఉంటుంది. త్రూ పవన్ కళ్యాణ్ అనే స్ట్రాటజీలో భాగంగానే ఆయనతో బయటికి వెళ్ళి తిట్టమని వాళ్ళే చెప్పి పంపించారు. ఓకే. చంద్రబాబు నాయుడు గారే నువ్వు బయటికి వెళ్ళి నన్ను విపరీతంగా తిట్టుగురు, ఏం పర్లేదని స్క్రిప్ట్ కూడా ఆయనే ఇచ్చాడనే ప్రచారం కూడా ఉంది. కాబట్టి ఈ లెవెల్ రాజకీయం నడపడంలో చంద్రబాబు సిద్ధహస్తుడు. అందుకని ఆయన చాలా జ్ఞాని. అందుకని ఎవరు హర్ట్ కాకుండా స్మూత్గా కొడుకుకి పట్టాభిషేకం జరగాలి. కొడుకుకి స్మూత్గా పట్టాభిషేకం జరపడం కోసం కేంద్రం
గుడ్ లుక్స్ లో, ప్రధాని గుడ్ లుక్స్ లో, లేకపోతే అమిత్ షా గారి గుడ్ లుక్స్ లో లోకేష్ నాయుడు ఉన్నాడు అనే విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించాలి. అందుకని పడుతున్నటువంటి తిప్పలు ఇదంతా. నరేంద్ర మోడీ గారు అటు తల తిప్పుకున్నాడు. ఇప్పుడు అదే నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు గారి పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఇచ్చేసినప్పుడు మొత్తం ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఆయన వాంటెడ్గా వెళ్ళి చిరంజీవిని, పవన్ కళ్యాణ్ ని లాక్కొచ్చి ప్రజల ముందు ఒక అభివాదం చేశారు, ఇద్దరు చేతులు పైకెత్తి. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో వీళ్ళు ఎవరు వ్యాఖ్యానాలు ఎందుకు చెప్పలేదు అప్పుడే కాదు ఎప్పుడు చెప్పట్లేదు. పవన్ కళ్యాణ్ వాళ్ళ వెపన్, ఆయన్ని ఎప్పుడు ఎలా వాడాలో అలా వాడతారు అంతవరకే. రోజు ఆయనతో కూర్చుని మాట్లాడటం, ఆ ప్రోగ్రామ్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ మనిషి అతను. మన ఇంటికి వచ్చిన గెస్టుల్ని పలకరిస్తాం కానీ మన ఇంటి మనుషులను రోజువారీ పలకరించాం కదా. అందుకని ఆయన పవన్ కళ్యాణ్ కంటే కూడా లోకేష్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడానికి ఆయన దృష్టిలో అది కథ. మన వాటిని మనం పలకరించడం ఏంటి, అతనేమిటో పరిస్థితి తెలుసుకుందాం అనే విషయంతో పలకరించాడు ఆయన. దాన్ని వీళ్ళు ఇంకోలా ప్రొజెక్ట్ చేయడం మొదలుపెట్టారు. ఆ ఇంకోలా ప్రొజెక్ట్ చేయడం వెనకాల ప్రోగ్రామ్ ఏంటంటే అతన్ని ముఖ్యమంత్రిని చేయాలి, లోకేష్ని. అలా చేస్తే పవన్ కళ్యాణ్ మనోభావాలు దెబ్బతినవా? పవన్ కళ్యాణ్ మనోభావాలు పవన్ కళ్యాణ్ మనోభావాలు అంటే ప్రస్తుతం తనేమిటో తనకు తెలుసు. ఢిల్లీ దేవుడు అంగీకారం వచ్చేసిన తర్వాత మనం రియాక్ట్ కాకూడదు, దానికి సానుకూలంగానే స్పందించి వాళ్ళతో క్యారీ ఫార్వర్డ్ అయిపోవాలి అనే జ్ఞానం ఉంది ఆయనకి. అంటే మనిషికి ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నది కదా, నా పార్టీ అనేది. తన పార్టీ గెలుచుకున్న సీట్లు ఏంటి, తెలుగుదేశం పార్టీ గెలిచిన సీట్లు ఏంటి అనేది కూడా ఒకటి చూసుకోవాలి కదా. నీ వలన జరిగింది అని జనాలు అనుకుంటున్నారు. కూటమిని డిజైన్ చేయటంలో నువ్వు క్రియాశీలకంగా వ్యవహరించావని జనాలు అనుకుంటున్నారు. పవన్ కళ్యాణ్కి తెలుసు కదా తను ఎవరు చెప్తే వెళ్ళాడు జైలుకి. ఆయన అంతటా ఆయన వెళ్ళలేదు కదా, ఆయనకి ఢిల్లీ నుంచి ఫోన్ వస్తే కదా వెళ్ళింది. కాబట్టి ఢిల్లీ దేవుడు ఆదేశం ప్రకారం నడుచుకోవడం తప్ప వేరే ఆల్టర్నేటివ్ ఎవరికీ లేదు అక్కడ. అందుకని అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ కూడా హర్ట్ కాకుండా ఉండటం కోసమే ఈ ప్రచారం. ఢిల్లీ దేవుడి కటాక్షం లోకేష్ మీద ప్రస్ఫుటంగా ఉంటుంది ఈ మధ్యకాలంలో. ఆయన పవన్ కళ్యాణ్ కంటే కూడా లోకేష్తో గడపడానికే ఉవ్విళ్ళు ఊరుతున్నాడు. ఇలా ప్రచారం చేస్తూ 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 నెమ్మదిగా ఫైన్ మార్నింగ్ ఢిల్లీ నుంచి ఒక ఆదేశం తీసుకుని ఇక్కడ లోకేష్ను ముఖ్యమంత్రిని చేసేస్తే క్లోజ్. అందుకోసం ఈ ప్రచారాలన్నీ చేస్తున్నారు, అంతకుమించి వేరే పర్పస్ ఏం లేదు దీనిలో. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.